వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సన్నద్ధమైంది. గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభలు భీమిలి, దెందులూరు, రాప్తాడు ఈ 3 సభలను మించి ఇప్పుడు అద్దంకిలో సభ నిర్వహించడానికి సన్నద్ధం అవుతుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 5 పార్లమెంట్లు పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరబోతున్నారు. దీంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు జరిగేటువంటి సిద్ధం సభ, ఇది సిద్ధం సభలో చివరి సభ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఈ సభను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? గతంలో జరిగినటువంటి 3 సభలకి ఈ సభకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది సార్? ఒక విషయాన్ని మీకు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుచుకున్నాను. ప్రతి సభని కూడా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. కానీ ఒక సభకు మించి ఒక సభ మీద ప్రజల తాలూకా ఉత్సాహం పెరిగి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి సిద్ధం సభల్ని విజయవంతంగా చూస్తూ ఉంటే చాలా ఈ రాష్ట్రంలో మళ్ళీ 175కు 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుంది అని చెప్పడానికి ఇది ప్రధానమైన సంకేతం కనబడుతుంది. మొట్టమొదటిగా తీసుకుంటే భీమిలి సభ చూసుకుంటే, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర తీసుకున్న సభ చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున విజయవంతమైంది. దానికి మించి దెందులూరు సభ, ఏలూరు సభ విజయవంతమైంది. దానికి మించి రాప్తాడు సభ కూడా విజయవంతమైంది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా అన్ని ప్రాంతాల్లో కూడా తరలివచ్చి విజయవంతం చేసి రేపు మరలా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఇది ప్రధానమైన సంకేతంగా భావిస్తున్నాం. అందుకే ఇది కూడా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నప్పటికీ కూడా ఇది స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నాయకత్వానికి ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని చెప్పడానికి ఇది ప్రధానమైన సంకేతం అని చెప్పి మీకు పెద్ద ఎత్తున చెప్తున్నాను. ఇవాళ 4వ సభ మేదరమెట్ల దగ్గర జరుగుతున్న సభ సుమారు 42 నియోజకవర్గాలని కేంద్రీకృతం చేస్తూ 5 పార్లమెంట్ నియోజకవర్గాలను కేంద్రీకృతం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. మరి దీంట్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరలా ఈ ప్రజలు కోరుకుంటున్నారు, దానికి మరలా ఎన్నికలకి మేము సిద్ధంగా ఉండబోతున్నాం. దేనికి సిద్ధంగా ఉండబోతున్నాం అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన కుట్ర జరుగుతుందో ఇవాళ చూస్తూ ఉన్నాం. మీరు ఇవాళ కూడా పత్రికలు చూసాం. మొన్న ఒక పార్టీ కూడా కలిసిపోయి వాళ్ళందరూ కలిపి ఒక కూటమై ఇవాళ వచ్చి మన మీద దండయాత్ర చేసే విధంగా ఇవాళ వస్తున్నారు. ఎవరు ఏమైనప్పుడు కూడా పేదవాడు, సంక్షేమం కోరుకునేవాడు, అభివృద్ధి కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. మరి ఎవరైతే అధికారం కావాలి, అధికార పీఠం కావాలి, మరి మరలా గతంలో లాంటి అవినీతి కార్యక్రమాలు చేయాలి అనుకునే వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. కాబట్టి పెద్దవాడికి పెత్తందారికి జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఇవాళ ఈ సభ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడానికి మీకు చెప్తున్నాం. ప్రధానంగా మీరు సభలు స్టార్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా జెండా సభను ఒకటి పెట్టింది. తాడేపల్లిగూడలో మీతో పోటీ పడడానికి పెట్టింది. దానికి దీనికి కంపారిజన్ ఏం చెప్తారు? మీరు ఒకసారి ఇవాళ అన్నిటికంటే మిన్న మాకు కొన్ని టీవీలు, ఛానళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, పత్రికలు. ఈ టీవీలు, ఛానళ్ళు ఎన్ని చూపించినప్పటికి కూడా ప్రధానమైన ఒక ఆయుధం, ఒక సోషల్ మీడియా ఒక ఆయుధం ఉంది. ఇవాళ ఆ సోషల్ మీడియా అనే ఒక ఆయుధం ఈ రాష్ట్రంలో నీతిగంతంగా, నిజాయితీ పరంగా ఏ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి, ఏ ప్రజలు విజయవంతంగా ఆ సభలు విజయవంతం చేస్తారనడానికి ఇవాళ సోషల్ మీడియా వేదిక కాబోతుంది. ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం మీద తెలుగువాడు చూస్తున్నాడు ఇవాళ సోషల్ మీడియా వేదికగా. ఇవాళ మా సభలు ఏ రకంగా జరుగుతున్నాయి, మా ముఖ్యమంత్రి ఏ రకమైన ప్రజలకి ఒక సందేశం ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, వారు పెట్టే సభల్లో ఇవాళ జనం ఎలా వస్తున్నారో తెలుసు. అలాగే వాళ్ళు వాడిన మాటలు, భాష కూడా చూస్తున్నారు. వాళ్ళు పెడుతున్న సభలకి ఏమైనా వాళ్ళు గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారా అది చెప్తున్నారా? అది చెప్పలేదు. లేదు రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తారా అది చెప్పట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు నాడిపోసుకోవడం, దూషణల పర్వం చేయడం, బూత్ మాటలు మాట్లాడడానికే వాళ్ళు సభలకు ప్రయోగిస్తున్నారా తప్పించి మా సభలకి వాళ్ళ సభకి అసలు పోటీనే కాదు. అది సోషల్ మీడియా వేదికే చెప్తుంది ఇవాళ సోషల్ మీడియా ద్వారా. ఇవాళ మీరు సింగిల్గా పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. ఈ సిద్ధం సభల ద్వారా కూడా మెసేజ్ అందరు పంపిస్తూ ఉన్నారు. మరొకవైపు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, గతంలో ఎన్డీఏని దూషించి ప్రధానమంత్రిని కూడా దూషించి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలుస్తూ ఉన్నారు మిమ్మల్ని ఢీకొట్టడానికి. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎందుకు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి మీద ఒక పెద్ద పాట ట్రోలింగ్ అవుతుంది. మాకు ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కేవలం కుర్చీల కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి జెండా లేదు,
మా నాయకుడి తాలూకు ఎజెండా అంతా కూడా ఇవాళ పేదవాడు గుండెల్లో ఉండడం అనేది మా ఎజెండా. వాళ్ళకి మంచి చేయడం అనేది మాకు అధికారం కావాలనేది మా తాలూకు ఆలోచన. వాళ్ళకి అధికారం దేనికి కావాలనేది ఇవాళ ఒకరి తర్వాత ఒకరు అందరూ కూటమిలో కూరుతున్నారు. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వారు పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఒకరితో పొత్తు కోసం కానీ లేకపోతే ఒకరితో అధికారం కోసం అధికారాన్ని పంచుకోవడం కోసం కానీ వారు ఆలోచన ఎప్పుడు చేయలేదు. వారు కేవలం అధికారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి తాలూకా జీవన ప్రమాణాలను పెంచాలి అన్న ఒక ఆలోచనతో వారు చేశారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేస్తారు. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే వెళ్తుంది, సింగిల్గానే ప్రయత్నం చేస్తాం. ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము సింగిల్గానే పోటీ చేస్తాం. ఎందుకు విజయం మాదే. గత ఎన్నికల్లో దేశం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఈసారి రాష్ట్రం కోసం మళ్ళీ నేను బీజేపీతో కలవబోతున్నానని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పక్కర్లేదు. బీజేపీతో ఆయన ఉంటూనే బీజేపీ నుంచి బయటకు వచ్చి నల్ల చొక్కాలు తెచ్చుకొని మోడీ గారిని తిట్టింది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టున్నారు. అమరావతి అనే పెద్ద బూటకాన్ని చూపించి ఓ పెద్ద మాయా చిత్రాన్ని చూపించి ప్రధానమంత్రి గారు మోడీ గారితో శంకుస్థాపన చేసింది రాష్ట్ర ప్రజలు చూశారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన విషయాన్ని చూశారు. కాంగ్రెస్ పార్టీని సముద్రంలో బంగాళాఖాతంలో కలపాలన్నది చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మాటకి నిలకడలేదు. చంద్రబాబు నాయుడికి అధికారమే పరమావిధి. అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ గడ్డైనా తీసుకుంటారు, తింటారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. కాబట్టి ఆయన మరలా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినా రేపు మళ్ళీ వచ్చే అధికారం కోసం ఇంకో పనిచేసినా తప్పేయట్లేదు. కాబట్టి ఆయనకి వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక నిర్ణయం కానీ ఒక ఆలోచన కానీ లేదు, ఒక మార్గదర్శకాలు కానీ ఏమీ లేవు. అవన్నీ తొంగలో తొక్కిశారు. ఆయన కేవలం అధికారం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు అధికారమే పరమావిధి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి బస్సులో అధికారం దక్కనెవరు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్తున్నాను. ఈ సిద్ధం సభలో ఏదైనా ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ప్రచారం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఏమి టార్గెట్గా ఈ సిద్ధం సభ నిర్వహిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక సంచలనం. జగన్మోహన్ రెడ్డి గారు సభ అన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం అంటేనే ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ప్రాంతానికి ఒక సంచలనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఏమి సంచలనం చేయాల్సిన అవసరం లేదు. ఆయనే ఒక సంచలనం. తప్పకుండా ఆయన ఏ సభకు మాట్లాడినా ఆ సభలో ఒక మంచి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారు. ఇవాళ భీముల్లో ఆయన మాట్లాడిన ఒక సందేశం ఇచ్చారు ఈ కార్యకర్తలకి నాయకులకి. ఏలూరులో మాట్లాడిన ఒక సందేశం ఇచ్చారు. రాప్తాడులో మాట్లాడిన ఒక మంచి సందేశం ఇచ్చారు. రేపు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మంచి సందేశం నిన్న విజన్ విశాఖ తీసుకెళ్లారు. విజన్ విశాఖలో ఎలాంటి సందేశం ఇచ్చారు? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతి ఏంటి, విశాఖపట్నం ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, పరిపాలనా రాజధానికి ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అని చెప్పారు. బొమ్మలు చూపించలేదు, గ్రాఫిక్లు చూపించలేదు, వాస్తవాల్ని కళ్ళకు కట్టినట్టు ఈ రాష్ట్ర ప్రజలు చూపించారు. తప్పకుండా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా వారు చెప్పిన తర్వాత ఆ ప్రాంతవాసులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన ఒక సంచలనమే. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభలను మించి ఇందులో ఈ సభ ఉండబోతుంది. ప్రతి ఒక్క సభకి ఒక సభ తర్వాత ఇంకొక సభకి కార్యకర్తల నుండి ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. అందుకనే ప్రతి ఒక్క సభ కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి పరిస్థితి, కార్యకర్తలు వస్తున్నటువంటి పరిస్థితి. మాతో పోటీ పడి సభలు పెట్టినటువంటి టీడీపీ జనసేన సభలు ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయో ప్రతిపక్షాలు తెలుసుకొని సో సిద్ధం సభల దెబ్బకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీతో పొత్తుపట్టుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తను అందించినటువంటి పరిపాలన ప్రామాణికంగా అధికారంలోకి రాబోతా ఉన్నారని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్ సాక్షి టీవీ తాడేపల్లి.